ప్రభు పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగునుగాక. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు పేరట శుభములు ఆశీర్వాదాలు దేవుడు దయచేయనుగాక. ఆమేన్. చూడండి ప్రియ దేవుడారా, ప్రియ యేసు ప్రభు పుట్టినప్పుడు అక్కడ ఉన్న ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ కూడా అత్యానంద భరితులై ఏమైండ్రు? అత్యానంద భరితులైంది. ఎందుకనంటే యేసు ప్రభు జననాన్ని చూడసరికి అక్కడ ఉన్న పండుగ వాతావరణం అంతా ఏమైపోయిందంటే ఒక్కసారిగా చేంజ్ అయిపోయింది. అక్కడ చీకటి బ్రతుకుల్లో వెలుగు కలిగి. అందుకే యేసు ప్రభు పుట్టక ముందు కూడా ఒక ప్రవక్త ప్రవచించింది ఏంటంటే, ఏమని ప్రవచించి ఉన్నానంటే, ఆయన తన ప్రజల పాపము నుండి తానే విడిపిస్తాడు. అందుకు ఆయన ఎవరట అంటే రక్షకుడు. చూడండి మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనం. మత్తయి సువార్త చూడండి, ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదు అని చప్పలు కొట్టి ప్రభువుని చూడండి. యేసు ఎందుకనంటే, యేసు ఎవరంటే తన ప్రజల యొక్క పాపాల్లో నుంచి విడిపించడానికి ఆయన ఏం చేసిందంటే ఒక కన్యక గర్భమందు జన్మించాడు. ఎందుకు జన్మించాడు అని అంటే మనం గమనించాలి. ఆయన ఎందుకు జన్మించున్నాడంటే ప్రజల యొక్క పాపము నుంచి విడిపించడానికి ఆయన ఏం చేశాడంటే లోక రక్షకుడుగా ఏంది ఈ భూమిపైకి అవతారిగా దిగి వచ్చిండే. నిన్ను ఎందుకనంటే ఒకప్పుడు కూడా నేను భయంకరమైన త్రావుడు, భయంకరమైన విచ్చలవిడి జీవితాన్ని జీవిస్తానని నన్ను రక్షించి ప్రజల హల్లెలూయా. అయితే ఎవరినైనా రక్షించడానికైనా సమర్థుడు. ఆయన ఒక మతానికే కాదు, ఒక కులానికే కాదు, ఒక గోత్రానికే కాదు. ఎందుకనంటే ఆయన అందరికీ దేవుడు. ఆయన కుల మతాలు అనేటి మానవులు ఏర్పాటు చేసుకున్నాయి. కులాలు రెండే, ఒకటి ఆడి కులం, ఒకటి మగ కులం. అయితే ఆయన నశించిపోయిన దాన్ని వెతికి రక్షించడానికి, తన ప్రజల యొక్క పాపం నుంచి విడిపించడానికి దేవుడు ఆయన ఏం చేశాడంటే పరలోకాన్ని విడిచి భూలోకానికి వచ్చేసి ఆయన నువ్వు ఏదైతే ఉండో దేవా ఈ క్షణంలో నన్ను రక్షించు అయ్యా, నాకు రక్షణ దయచేయి, నా కుటుంబానికి మారు మనసు దయచేయి, నా కుటుంబానికి పాప క్షమాపణ దయచేయి, నాకున్న అప్పుల నుంచి, అనారోగ్యం నుంచి, పాపం నుంచి, శాపం నుంచి, గొడ్డుతనం నుంచి విడిపించు అని నువ్వు ఒక్క మాట మోకరిస్తే, ప్రార్థన చేస్తే నీకు ఒక దేవుని యొక్క సహాయము నీ కుటుంబానికి రక్షణ ఇస్తాను. ఆయన ఎందుకనంటే అక్కడ అన్నాడు, ఎందుకనంటే ఆయన తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయన పేరేంటాట యేసు అంటే రక్షకుడు. ఈ రక్షకుడు ఎందుకనంటే ఆయన ఒక కన్యక గర్భమందు జన్మించి, ఎందుకనంటే ఈ లోకానికి ఎందుకు వచ్చానంటే సర్వమానవాళిని రక్షించడానికి వచ్చాడు. సర్వమానవాళిని రక్షించడానికి వచ్చేసాడు. ఆయన మన మధ్యలో ఉన్నాడు. ఆయన ఎక్కడ ఎందుకనంటే ఆయన మన మధ్యలో సంచరిస్తూ ఉన్నాడు. నువ్వేంది ఆయనకు కోళ్ళు కోసేది లేదు, గొర్రెలు కోసేది లేదు, తర్వాత నీ వెండి బంగారాలు ఇవ్వవలసింది లేదు. కానీ ఆయనకు పరిశుద్ధంగా నువ్వు ఆయనను వేడుకుంటే చాలు, ఆయన నీకు ఏం చేస్తానంటే నీకు రక్షణని ఇస్తా అంటాడు. నీ కుటుంబానికి కావచ్చు, నీ పిల్లలకు కావచ్చు, ఎవరికైనా ఆయన రక్షించడానికి సమర్థుడే. ప్రజల హల్లెలూయా. ఆయన సమర్థుడు ప్రేమని తెలిపారు. అందుకే ఈనాడు చూస్తే ప్రేమని తెలిపారా ప్రజలకు ఎందుకనంటే యేసయ్య వార్త ప్రకటించే వాళ్ళు కావాలి. హల్లెలూయా. ఎందుకనంటే లోకమంతా దుర్వార్తతో నిండింది. నువ్వు సువార్త
శుభవార్త ప్రజలకు అందించే వాళ్ళ కొరకు దేవుడు చూస్తావు. ప్రజలు హల్లెలూయా. ఎందుకనంటే అందరూ కూడా దుర్వార్తలు ప్రకటించే వాళ్ళే ఉన్నారు, చెడు వార్తలు ప్రకటించే వాళ్ళే ఉన్నారు. కానీ దేవుని వార్తే శుభవార్త, ఒక మంచి వార్త. అమ్మా నువ్వు ఇలా చేస్తే నీ కుటుంబం రక్షణలోకి వస్తుంది, నువ్వు ఇలా చేస్తే నీ కుటుంబం నీకు ఆరోగ్యం కలుగుతుంది, ఇక నీకు నెమ్మది కలుగుతుంది అని ప్రకటించే వాళ్ళు లేరు. ప్రజలు హల్లెలూయా. చూడండి బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంటాడు. చూడండి బైబిల్ గ్రంథంలో రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 15వ వచనం. ప్రకటించువారు పంపబడని ఎడల ఎట్లు ప్రకటించుదురు? ఇందు విషయమై ఉత్తమమైన వాటిని గురించి సువార్త ప్రకటించు వారి పాదములు ఎంతో సుందరమైనవి. చప్పలు కొట్టి ప్రభుని కనుక ఈ వార్త ప్రకటించే వారి యొక్క పాదములాట ఎంతో సుందరములై ఉన్నాయట. అయితే ఇక్కడ నువ్వు ప్రకటించకపోతే ప్రకటించే వాళ్ళను పంపాలే. నీ ధనం నీకు ఏది కలిగి ఉన్నా దాంట్లోకి వెళ్ళి నువ్వేం కావాలంటే ప్రకటించే వారిని నువ్వు పంపే ఒక వ్యక్తిగా ఉండాలి. మనము సువార్తను ప్రకటించాలి. నీకు దేవుని సువార్త తెలిసింది, నాకు తెలిసింది. నేను ఒకప్పుడు మంచి ప్యాకెట్ ప్లేయర్, సిగరెట్ తాగేది, గంజాయి తాగేది, గుడంబ తాగేది, సీసలక్కలు తాగేది. మొత్తం ఇప్పుడు ఏం చేస్తున్నాం? యేసయ్యను గురించి విన్నాను, యేసయ్యలోనికి మారాను, నా మనసునంతా మార్చుకొని యేసయ్య మంచివాడు అని ప్రకటించడానికి ఈ ఊరికి వచ్చిన. ప్రజల హల్లెలూయా. యేసయ్య మంచివాడు, యేసయ్య రక్షిస్తాడు, యేసయ్య కాపాడుతాడు, యేసయ్య దీవిస్తాడు, యేసయ్య పోషిస్తాడు. ఎందుకనంటే యేసయ్య నేను నమ్మక ముందుకు నాకు అన్నం వాస్తవంగా లేదు, వాస్తవంగా సరైన బట్టలు లేవు, వాస్తవంగా నేను యేసు ప్రభు నమ్మక ముందుకు నన్ను ప్రేమించే వాళ్ళు తక్కువ, తిట్టేటోళ్ళే ఎక్కువ. ఎందుకనంటే ఈ చూడండి ఇక్కడ యేసు ప్రభు ఏం చేసిందంటే ఆయన ఏంటిదంట? ఎందుకు అంటే వారు ప్రకటించే పాదములు సువార్త సుందరములట. అంటే నీ పాదాలు సుందరంగా మార్చబడాలి అంటే యేసయ్యను గురించి మనం ప్రకటించాలి. ఎందుకు అనంటే లోకమంతా దుర్వార్తతోటి చెడుతో ఉన్నది కనుక నువ్వు ఒక శుభవార్తను ప్రకటించాలి. ఒక దేవదూతగా నువ్వేం కావాలంటే ఈ లోకంలో ఎక్కడికైనా వెళ్ళి నువ్వేం చేయాలంటే మంచి యేసయ్య మంచివాడు అని చెప్పాలి. అందుకే చూడండి లూకాసు వార్త ఈ మాట చెప్తా ఉంటాడు. లూకాసు వార్త 4వ అధ్యాయం 18వ వచనం. ప్రభు ఆత్మ నా మీద ఉన్నది. ఏంటిదంట? చూడండి, బీదలకు సువార్త ప్రకటించడానికి. హల్లెలూయా. ఎందుకనంటే ప్రభు ఆత్మ నా పైన ఉన్నది. ఎందుకు అనంటే పేదలకు నిరుపేదలకు సువార్త ప్రకటించడానికి. అంటే చాలామంది మనకంతా క్రిస్మస్ అంటే మన ఇల్లే మంచిగా ఉండాలి, మన బట్టలు మంచిగా ఉంటే చాలు, మనోళ్ళు మంచిగా ఉంటే చాలు, పంటికింత మటన్ చికెన్ ఉంటే సరిపోతుంది, అదే క్రిస్మస్. ఎందుకు అనంటే దేవుడు చూడండి ఇక్కడ ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు స్వార్థ ప్రకటించటకై ఆయన నన్ను అభిషేకించను, చెరలోనున్న వారికి విడుదలను, గుడ్డు వారికి చూపును కలుగునని ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభు హితవచనము ప్రకటించుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు. చప్పలు కొట్టి ప్రభుని. దేవుని గురించి నువ్వు తెలుసు, నీకు తెలుసు, అన్ని తెలుసు, కానీ ఏం చెప్తామంటే నువ్వేం ప్రకటించను. సాతానుడు అనేకులు ఏం చేశాడంటే వారి నోళ్ళను బంధించాడు. అందుకే వాడు
నువ్వు మాట్లాడకుండా, నువ్వు ప్రార్థన చేయకుండా, ఎందుకనంటే అనేకుల్ని ప్రభు వార్త ప్రకటించడానికి ముందుకు పోకుండా వాడు బంధించాడు కాళ్ళను. అందుకే మనం ఏం కావాలండి, ఎందుకనంటే ఇక్కడ బీదలకు స్వార్థ ప్రకటించాలి. బీదలకు ఎందుకనంటే నీ ఉన్న ఊర్లోనే ఎంతో మంది ఉన్నారు వాస్తవంగా మారని వాళ్ళు, యేసుప్రభు అంటే తెలియని వాళ్ళు. నువ్వు ఏదో ఊరు కాదు, నీ ఊర్లో ఒక్క ఆత్మనైనా సంపాదించాలి, ఒక్క ఆత్మనైనా. ప్రభు అన్నాడు, రేపేమన్నాడు, బాబు ఎన్ని బిల్డింగ్లు కట్టినావయ్యా, ఎన్ని కార్లు ఉన్నాయి, ఎన్ని ప్లాట్లు ఉన్నాయి, ఎంత ఆస్తి సంపాదించావు, ఎంత బంగారం ఉన్నది అని అడిగాడు దేవుడు. ఎందుకనంటే ఇక్కడ ఒక మంచి సువార్త మనము ప్రకటించే వాళ్ళమై ఉండాలి. యేసు ప్రభు గల్లెకెళ్ళి సువార్త ప్రకటించి పుట్టగానే అక్కడ వెళ్ళాడు, ఆయన నజరేతుకి వెళ్ళిండు, తర్వాత తదితర ప్రాంతాలకు వెళ్ళి, ఎందుకనంటే ఇక్కడ పౌలు కూడా ఎందుకంటే రకరకాల సువార్త అనేక ప్రాంతాలకు ప్రకటించడానికి వెళ్ళి పౌలు చెప్పే మాట ఏందేమంటాడంటే, మనం చూడాలి ఒక మాట, పౌలు ఒక మాట మాట్లాడుతున్నాడు చూడండి. కొరింథీయులకు రాసిన పత్రికలో 1 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 18వ వచనం. అట్లయితే నాకు జీతమేమి? నేను సువార్తను ప్రకటించుతున్నప్పుడు సువార్త యందు నాకు అధికారమును పూర్ణముగా వినియోగపరచుకుంటున్నా. సువార్తను ఉచితముగా ప్రకటించుటే నా జీతము. నేను అందరి విషయము స్వతంత్రుడైనను. ఇక్కడ చూడండి ఒక మాట అక్కడ అంటాడు పౌలు, ఇక్కడ ఇక్కడ 16 వచనమా, అంటే చూడండి, దేవుణ్ణి తెలుసుకున్న తర్వాత నువ్వు ప్రకటించకపోతే నీకు ఈ లోక ప్రకారంగా కొన్ని శ్రమలు ఎదుర్కోవాల్సి వస్తా. మంచి సమాచారము మనము కొంతమందికి మనం అందించాలి, ఒక శుభ సమాచారం. ఎందుకు అనంటే వాళ్ళకు ఒక మంచి సమాచారము దొరికినప్పుడు ఇతరుల లోపల ఒక సంతోషమైన వాతావరణం, ఒక మంచి ఆనందం వారికి కలుగుతాడు. ఎందుకనంటే నేను ఇలా చేస్తే బాగా అవుతానట, పలాని వ్యక్తి బాగా అయిపోయాడు, పలాని వ్యక్తి విడిపించబడ్డాడు, నేను అక్కడికి వెళితే వాళ్ళు బాగైపోతారట అనే ఒక శుభ సమాచారము మనం ప్రకటించాలి. దేవుని నమ్ముకొని కొన్ని సంవత్సరాలు అవుతాయండి, ప్రభుని నమ్ముకొని ఒక వ్యక్తికైనా నువ్వు సువార్త ప్రకటించి ఒక ఆత్మను సంపాదించి. అయితే ఇక్కడ పౌలు చెప్పేది అంటే ఏమంటాడంటే, నేను ప్రకటించకపోయిన ఎడల నాకు శ్రమ కలుగును అంటాడు. ఇష్టపడి చేస్తే ఏం చేస్తాడట, జీతము దొరుకుతుంది ప్రభు దగ్గర, ఆశీర్వాదము దొరుకుతాండది, క్షేమము దొరుకుతాండది. నువ్వు సువార్త ప్రకటించకపోతే, ఎందుకనంటే పౌలు ఏమంటాడు, అయ్యా నేను సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ. ఎందుకు అనంటే మంచి వార్తలు నా దగ్గర ఎన్నో ఉన్నాయి, మంచి విషయాలు ఎన్నో ఉన్నాయి, కానీ ఆ మంచి విషయాలు నేను చెప్పకపోతే నాకు శ్రమ వస్తుంది దేవుని నుంచి అని ఆయన ఏమంటే, నేను సువార్త ప్రకటించకపోయిన ఎడల నాకు శ్రమ కలుగుతాయంట. అంటే మన క్రైస్తవ జీవితాన్ని మనం ఏమనుకోవాలంటే, ఎందుకు లోకానికి వెళ్ళి నశించిపోయిన దాన్ని వెతికి రక్షించడానికి ఎలాగైతే ప్రభు నిన్ను రక్షించిండో, నువ్వు కూడా ఏం కావాలంటే ప్రభు కొరకు ప్రయాసపడాలి. దేవుని కొరకు నువ్వు ప్రయాసపడి ప్రార్థన చేయి. ప్రయాసపడి నువ్వు ఎందుకపోతే నీ కాళ్ళు నడవలేని స్థితిలో ఉంటే నువ్వేం చేయాలంటే, నువ్వేం చేయాలంటే నువ్వు ప్రార్థన చేయి, ప్రభా ఈ లోకమంతా నశించిపోతున్నదయ్యా అయ్యా అని నువ్వేం చేయాలంటే సంఘంలో కూర్చొని లేదా ఉపవాసం ఉండి రాత్రంతా పగలంతా నువ్వు ప్రార్థన చేయి. అయ్యా ఎంతోమంది
తాగుబోతులు ఉన్నాయా, ఎంతో మంది వ్యభిచారులు ఉన్నారయ్యా, ఎంతో మంది దొంగలు ఉన్నారయ్యా, ఎంతో మంది పాపాత్ములు ఉన్నాయా, ఎంతో మంది లంచగొండులు ఉన్నాయా అని నువ్వు ప్రార్థన చేస్తే నీ ప్రార్థన అంగీకరిస్తాడు. నీకు అన్ని తెలిసినాక నువ్వు నడిచి ఎందుకనంటే నువ్వు వెళ్ళి ఒక మారుమూల ప్రాంతానికి వెళ్ళి కొన్ని కుటుంబాలకైనా స్వార్థ ప్రకటించు. నేను ప్రభు సంఘంలో ఉన్నప్పుడు క్రిస్మస్ స్టార్ట్ అయిందా, మాది 5 నుంచి ఏంటంటే 6 గంటల వరకు క్రిస్మస్ ఆరాధన అయిపోతుంది. మేము తర్వాత ఇంత టిఫిన్లో ఛాయ్ చేస్తున్నామా, వెంటనే వేరే ఒక ప్రాంతానికి వెళ్ళడమే కారు పత్రాలు పట్టుకొని, బండ్లు అయితే బండ్లు, సైకిల్ అయితే సైకిల్. కానీ ఈనాడుక ఎంత దేవుని పిల్లల పరిస్థితి ఏమైపోయిందంటే శుభ్రంగా తినడం ఉండడమే. అందుకే ప్రేమ దేవులారా మనం గమనించాలి. మనము ఎందుకు అంటే చూడండి, ప్రభు ఎలాగొచ్చాడో లూకాసు వార్త 10వ అధ్యాయం 19వ వచనం మనం చదువుదామా. 10-19 అమ్మా, అదేనా నశించిపోయినదాన్ని. 19వ అధ్యాయం 10వ వచనమా, 19:10. నశించిన దాన్ని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చినని చెప్పాను. ఎందుకనంటే అతనితో చెప్పాను. ఎందుకు ప్రభు వచ్చింది ఏంటంటే నశించిపోయిన ప్రతి దాన్ని రక్షించడానికి వచ్చాడు. ఎందుకనంటే ఎవరినైనా ఆయన రక్షించడానికి సమర్థుడు. చాలామంది రకరకాల కుల మత భేదాలు లేకుండా ఇప్పుడు అనేకులు ఉన్నారు. అనేకులు ప్రభులోకి మార్చబడింది. నువ్వు చెప్తే వాళ్ళు ఎంతమంది అయినా వీళ్ళు ఏం చేస్తారంటే, నా ప్రభు నిన్ను నశించిపోవడానికి వెతికి రక్షించడానికి ఆయన వచ్చాడు, ఆయన నన్ను పంపిణీ నీకు సువార్త ప్రకటించడానికి. హల్లెలూయా. అంటే మనం ఏం కావాలంటే ఆయన ఈ తన పాపులను రక్షించడానికి ఎలాగైతే వచ్చిండో, నశించిపోతున్న ఆత్మలు ఎక్కడ ఉన్నాయి, నశించిపోతున్న కుటుంబాలు ఎక్కడికి ఉన్నాయని మనము తెలుసుకొని ప్రార్థన పూర్వకంగా దేవుని ఆలోచన తీసుకొని మనం ముందుకు వెళ్ళి సువార్త ప్రకటించాలి. ప్రకటించకపోతే ప్రకటించే వాళ్ళని పంపాలి. హల్లెలూయా. పంపాలి. నీ కష్టార్జితంలోకి వెళ్ళి నేను సువార్త ప్రకటించలేకపోతున్నా అయ్యా, నేను కొంతమంది సేవకులకు ఏం చేస్తున్నా అంటే నేను ఇచ్చేస్తా. ఏంటిది, నా కష్టార్జితంలోకి వెళ్ళి ఒక 30,000, 40,000 లేకుండా 10,000, 5,000 నేను ఇస్తాను. ఈ సేవ ఒక 2 ప్రాంతాలను హెడప్ చేసుకుంటానయ్యా అని నీ ఆలోచన. నేను ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళాను, మొన్న విజిట్ చేశాను. ఒక ఫ్యామిలీ, వాళ్ళ కొడుకు కుమార్తె లండన్లో ఉంటారు. వాళ్ళు వెళ్తే వాళ్ళు ఏం చేస్తారంటే, పాస్టర్ గారు మేము ఒక 5 పాస్టర్లకు మేము జీతం ఇస్తాను నెలకు. 5 పాస్టర్లకు. తర్వాత వాళ్ళు ఆయన నెలకు జీతమే, అది దశమ భాగం ఎంత ఇస్తాడంటే వాళ్ళ సంఘం అంటే టైత్, ఆయన నెలకు 19,000 ఇస్తాడు. నెలకు 19,000 ఇస్తాడు. ఖచ్చితంగా 19,000 ఇచ్చేస్తాడు. తర్వాత ఈ 5 సంఘ కాపర్లకు ఇచ్చే కానుక కూడా వేరే. ఎందుకనంటే నేను ఆయన ఉద్యోగం చేస్తాడు బిజీ కాబట్టి నేను నా ధనమైన పని చేస్తా అంటే పంపబడతాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చూడండి ప్రేమ దేవులారా, మనము ఎందుకు అనంటే చూడండి, నీ కానుక కూడా ఏం కావాలంటే వాళ్ళు ఏం చేస్తున్నారంటే కానుక కూడా వాళ్ళు క్రమము తప్పకుండా వాళ్ళు ఇవ్వడం స్టార్ట్ చేసి, లేదా మనం వెళ్ళి సువార్త ప్రకటించాలి, లేదా మనం ఏం చేయాలి, వెళ్ళే వారినైనా పంపాలి. దశమ భాగం వేరు, వ్యక్తిగతంగా కానుక వేరు, తర్వాత సేవకిచ్చే కానుక వేరే. మరి అది ఇదే అనుకోకుండా చాలా మందికి అది ఇదే అని అనుకుంటాను. తర్వాత ఎందుకంటే చాలా మంది కూడా కానుక ఇవ్వాలంటే ముడుచుకుంటారు, ఇస్తేనే ఇవ్వబడతా అంటది.
నువ్వు మంచి వార్త నువ్వు విత్తినప్పుడే మంచి వార్తను వినగలుగుతావు. ఎందుకనంటే దేవుడు అన్నాడు, ఇవ్వుడి మీరు మీకు ఇవ్వబడును. ఇవ్వాలి, ఇచ్చినప్పుడే ఇవ్వబడతాడు. చూడండి లూకా సువార్త 7వ అధ్యాయం అనుకుంటా. లూకా సువార్త 7వ అధ్యాయము, సరే 6వ అధ్యాయము 38వ వచనమా. ఎప్పుడు అంట? ఇచ్చినప్పుడే. ఇవ్వుడి మీకు ఇవ్వబడును. చాలా మంది ఏంటంటే దేవుని దగ్గరికి వచ్చేసరికి టోటల్గా కారణాలు చెప్తాండి, అన్ని కారణాలు అవుతాండి. అయ్యా ఇదైంది, అదైంది, వాళ్ళు వచ్చిండు, వీళ్ళు వచ్చిండు. నువ్వు దేవుని దగ్గరికి వచ్చి కారణాలు చెప్పు. దేవునికి సమాధానం చెప్పే వ్యక్తులమైన మనం. అందుకే ఇక్కడ చూడండి, క్షమించుడి క్షమింపబడును, మీరు క్షమింపబడుదురు. ఇవ్వుడి అప్పుడు మీకు ఇవ్వబడును. ఎట్లనంట? అనిచి కుదించి. అందుకే చాలా మందికి గుప్పిడి బియ్యం ఇవ్వాలన్నా కూడా కష్టమైతే అంటది. తర్వాత ఎందుకనంటే కొంతమంది వారి జీవితంలో ఒక కృతజ్ఞత కానుక లేదు, తర్వాత కృతజ్ఞత పూర్వకంగా దేవునికి ఇవ్వడం లేదు, కృతజ్ఞత పూర్వకంగా రావడం లేదు. దేవుడు చేసిన మేళ్ళకు నేను దేవుని దగ్గర నుంచి ఏం అడుగుతాను? చూడండి అక్కడ కనుక చూస్తే, అనిచి కుదించి దిగజారునట్లు నిండు కొలతను మనుషులు మీ ఒడిలో కొలుతురు. మీరు ఏ కొలత కొలుతురో ఆ కొలతతోనే, చూడండి మీరు ఏ కొలతతో కొలుస్తురో ఆ కొలతతోనే మీకు మరలా కొలవబడతా అంటది. నువ్వు మూసుకుంటే ఆపితే ఆగుతుంది అంత. చాలా క్రిటికల్ పరిస్థితిలో ఉన్నాము. ఏమైపోతుందంటే నీకు ఎక్కడి నుంచి హెల్పింగ్ రాదు. ఎందుకు అంటే బైబిల్ గ్రంథంలో చూడండి, ప్రభువు నా సహాయకుడు. కీర్తనల గ్రంథము 54వ అధ్యాయము 4వ వచనం. ఇదిగో దేవుడే నాకు సహాయకుడు, ప్రభువే నా ప్రాణమును ఆదరించేవాడు. చూడండి, ప్రభు సహాయకుడు అన్నప్పుడు ప్రభు మాత్రం నీకు సహాయం చేయాలి, నువ్వు మాత్రం సహాయం చేయవు. అందుకే మా గురువుగారు చెప్పారు. ఎందుకనంటే గురువుగారు చెప్పాడు, బిచ్చగాడు వచ్చినా ఉట్టిగా పంపకు అని చెప్పి. వాళ్ళకి బిచ్చగాడు వచ్చినా వాళ్ళు ఈ బట్టలు వేసుకున్నా ఆ బట్టలు వేసుకున్నా కానీ వాళ్ళకు ఏదో కొంత ఇస్తే వెళ్ళిపోతారు. అంతే. వాళ్ళు లేకనే ఇంటింటికి అడుక్కుంటా ఉన్నారు. లేకనే. ఎందుకనంటే బైబిల్ ఎందుకనంటే ప్రియ దేవుని ద్వారా మనం బైబిల్ గ్రంథంలో కనుక చూస్తే చూడండి, బైబిల్లో మనం చూడండి సామెతల గ్రంథము 19వ అధ్యాయము 17వ వచనం. బీదలను కనికరించువాడు యెహోవాకు అప్పించువాడు. ఎందుకంటే బీదలను కనికరించి సువార్త చెప్పినప్పుడు, బీదల పట్ల ప్రేమ కనికరము జాలి కలిగినప్పుడు ఏందట? ఆయనట దేవునికి అప్పించిన వ్యక్తి అట. ఒకవేళ సువార్తకు నీ ధనం ఖర్చు పెట్టినా దేవునికి ఇచ్చినట్టేను. చాలా మంది ఏం చేస్తారంటే మనుషులకు ఇచ్చినట్టుగా ఇస్తా అంటారు కాబట్టి వాళ్ళకి రాదు ఆశీర్వాదం. ఏంటంటే మనిషి రీతిగా ఆలోచన చేసినప్పుడు నేను ఒక దేవునికి విలువైన కానుకనిస్తున్నాను, లేదా ఈ పేదలు ఎవరంటే దేవుని ప్రజలు కాబట్టిగా నాకు కలిగి ఉన్న దాంట్లో నేను కొంత సహాయం చేస్తున్నా. హల్లెలూయా. నీకు కలిగి ఉన్న దాంట్లోనే దేవుడు సహాయం చేయమంటున్నాడు. నీకు ఏది ఎంత కలిగి ఉంటే దాంట్లోకి వెళ్ళినా ఇవి ఇచ్చేసాయి. అందుకే ఇక్కడ ఏమనండి, బీదలను కనికరించేవాడు యెహోవాకు అప్పించేవాడు
వాని ఉపకారమునకు ఆయన ప్రతి ఉపకారం చేస్తా అంటాడు. నువ్వు ఉపకారం చేస్తా అంటే ప్రతి ఉపకారము దేవుడు చేస్తా అంటాడు. ఏ కోణంలో చేయాలో తెలుస్తుంది. చూడండి, దైవజనులు సురేష్ పాస్టర్ గారు ఉండే, వాళ్ళు చనిపోయారు. కానీ దైవజనులు నేను ఎరుగుతున్న మంచి దైవజనులు. నాకు కూడా ఇప్పుడు ఈ పరిచర్య ఉండి చూస్తే ఆయన ఎంతగానో నాకు సహాయం చేస్తుంది. వాస్తవంగా ఆయన చనిపోకముందు రామగుండం ప్రాంతానికి హ్యారీగోమ్స్ని పిలిచారు. హ్యారీగోమ్స్ని పిలిచి హ్యారీగోమ్స్ ఆయన ద్వారా పక్కకు ప్రాంతంలో మీటింగ్ పెడతా అంటే ఒక చర్చి కన్స్ట్రక్షన్కు ముగ్గు పోసడానికి రాయి వేసడానికి ఆయన పిలిచాడు. రాయి వేసడానికి పిలిస్తే ఆయన ప్రార్థన చేసి ఆ పునాది రాయి వేసాడు. ముగ్గు పోసిన తర్వాత ఆయన ఏం చేసినాడంటే, సురేష్ అని చెప్పేసి నీకు ₹1,00,000 చెక్ ఇస్తానా, మీరు ఇప్పుడే డ్రా చేసుకోవచ్చు అని చెప్పేసి కోయంబత్తూరు వెళ్ళిపోతా ఉంటే ఆయన ఏం చేసిందంటే, ఆయన ఊరు దాటక ముందుకే ఆయనకు ఒక ఫోన్ వచ్చేసిందట. 1,00,000 ఇచ్చిండు, 2,00,000 ఆయనకు వచ్చేసి. చెప్పలు నువ్వు గుర్తింది ఎప్పుడు పోదు ప్రజలలో. హల్లెలూయా. ఎందుకనంటే బీదలను కనికరించువాడు. ఎందుకనంటే బీదలకు సువార్త, మంచి వార్తను ప్రకటించాలయ్యా. వాళ్ళు కష్టాల్లో ఉంటాడు. యేసుప్రభువు వచ్చాడు, కుష్ఠరోగి దగ్గర రాగానే ఏమన్నాడు, అయ్యా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయమన్నాడు. కుష్ఠరోగిని బాగు చేసిండు యేసుప్రభువు. కుష్ఠరోగిని చేర్చుకున్నాడు, కుష్ఠరోగిని ప్రేమించిండు, కుష్ఠరోగిని స్వస్థపరిచిండు, కుష్ఠరోగిని బలపరిచిండు, కుష్ఠరోగిని ధైర్యపరిచిండు. పాపాత్మురాల స్త్రీ కూడా వచ్చేసింది. అందరు రాళ్లతో కొడతా ఉంటే అమ్మా ఏమన్నాడు అక్కడ, అందరూ కొడతా ఉంటే యేసు ప్రభు వెళ్ళి ఏం చేశాడంటే, మీలో పాపం చేయని వాడు వేయమని చెప్పి రాళ్ళు, ఒక్క రాయి కూడా అక్కడ ఉన్న రాళ్ళని అక్కడ వేసిళ్ళు. చక్కగా ఇవాళ సందర్భాలు వాళ్ళు వెళ్ళిపోయి యేసు ప్రభు అక్కడ ఏమన్నాడు, అమ్మా నువ్వు వ్యభిచారి వల్లే. అక్కడ ఏమన్నాడంటే, అమ్మా నిన్ను ఎవరు శిక్షించలేదా, నేను కూడా శిక్షించను. చూడండి, ప్రేమ వాస్తవం. ఒక పాపికి సువార్త ప్రకటించబడి ఆమె ఏం చేసిందంటే, ఆమె మనసు మార్చుకొని దాని జీవితాన్ని మార్చుకొని ఒక పాపాత్మురాలు పవిత్రురాలుగా బ్రతికింది. నీవు కూడా ఒక మంచి వార్త ప్రకటిస్తే పాపంలో ఉన్న వాళ్ళు విడిపించడానికి నిన్ను వాడుకుంటాడు ఒక దేవుడు. ఒక వాహనముగా, ఒక సాధనంగా వాడుకుంటాడు. ప్రజలలో హల్లెలూయా. అందుకే చూడండి, బైబిల్ గ్రంథంలో ఒక రాజు ఉన్నాడు, ప్రేమ తెలిపారు. చూడండి, కీర్తనల గ్రంథము మనం ఇక్కడ చూడవచ్చు. 72వ కీర్తన చూడండి, 72వ కీర్తన 12వ వచనం. దరిద్రులు మొరపెట్టగా చూడండి, ఎందుకు అనంటే చూడండి, బీదలకు ఏం కావాలంటే వాళ్ళు మొరపెట్టినప్పుడు వారిని కష్టాల నుంచి విడిపించేటట్టుగా మనం ఉండాలి. ప్రజల హల్లెలూయా. అందుకే నేను గత వారం చెప్పిన, ఎవడు కూడా తన మేలు కొరకే కాదు కానీ ఇతరుల మేలును చూడవలేను. ఇక్కడ అంటాడు, దరిద్రులు మొరపెట్టగా అతడు వారిని విడిపించును, దీనులను నిరాధారులను అతడు విడిపించును, నిరుపేదల యందును బీదల యందును అతడు కనికరించును, బీదల ప్రాణమును అతడు రక్షించును. చప్పలు కొట్టి ప్రభుని కనుక. అంటే చూడండి, దేవుడు ఎందుకనంటే బీదలకే స్వార్థ ప్రకటించమన్నాడు. ఎందుకనంటే వాళ్ళ కష్టం చేసి, బాధలుండి, ఇబ్బందులుండి, కష్టాల్లో ఉండి, ఎందుకనంటే వాళ్ళు తెలుసుకొని నిస్సాయ స్థితిలోకి వెళ్ళిపోతా ఉంటారు. ఎందుకనంటే వారికి వాళ్ళు పేదవాళ్ళు కనుక ఏమి ఆ పూట చేసుకొని బ్రతికే స్థాయిలో ఉంటారు. కాబట్టిగా నేను ఒక మంచి వార్త చెప్తే, లేదా ఏదైనా మనకు తోచింది కొంత సహాయం చేస్తే ఆ పరిస్థితుల నుంచి బయటపడతారు. ఎందుకనంటే వాళ్ళ ఆకలితో ఉన్నప్పుడు, గింత ఆహారం పెట్టినప్పుడు, లేదా గింత వస్త్రం ఇచ్చినప్పుడు ఏమైపోతుందంటే వాళ్ళు దేవుడిలాగా వచ్చాడయ్యా, దేవతలాగా సహాయం చేశారు, దేవుడిలాగా వచ్చారయ్యా మా ఇంటికి. మేము చాలా పుట్టడి కష్టంలో ఉన్నాం,
మేము చాలా ఇబ్బందుల్లో ఉన్నాం. మీరు సహాయం ఎందుకనంటే వాళ్ళ ఆ ప్రేమ ఎందుకనంటే అది దాన్ని బట్టి నేను ఏం చేస్తానంటే వాళ్ళు దేవుడుగా భావించుకుంటాను. అందుకే ఇక్కడ ఏమంటాడంటే నిరుపేదల యందును బీదల యందును అతడు కనికరించును, బీదల ప్రాణమును అతడు రక్షించును. ఎందుకనంటే మనము రక్షించే వాళ్ళంగా ఉండాలి కానీ భక్షించే వాళ్ళంగా ఉండకూడదు. చాలామంది ఏం చేస్తారంటే లోకంలో పేదలైన పర్లే నిరుపేదలే పర్లే వాళ్ళని దోచుకొని తినేవాళ్ళు తయారైపోయారు, మోసం చేసి తినేవాళ్ళు తయారైపోయారు. కానీ దేవుడు ఏం చేస్తాడంటే ఎందుకనంటే ఎక్కడికి వెళ్ళినా చూడండి, ఎందుకనంటే మనం సహాయం చేసే మనసు ఉండాలి. హల్లెలూయా. అందుకే యెషయా ప్రవక్త కూడా ఇక్కడ ఒక మాట చెప్పేశాడు. చూడండి, యెషయా ప్రవక్త కూడా ఒక మంచి మాట ఇక్కడ చెప్పినట్టుగా మనం చూడవచ్చు. యెషయా గ్రంథం 58వ అధ్యాయం 7వ వచనం చూడండి. నీ ఆహారం ఆకలి కొన్న వారికి ఇచ్చుటయు నీ రక్త సంబంధికి ముఖము తప్పింపకుండుటయు దిక్కుమాలిన బీదలను నీ ఇంట చేర్చుకుంటయు వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వారికి వస్త్రములు ఇచ్చుటయు. చూడండి, ఇదియే కదా నాకు ఇష్టమైన ఉపవాసం. ఇది ఎందుకనంటే ఉపవాసం ఎందుకనంటే ఉపవాసం ఉన్నా బెటరు, చాలామంది ఏమున్నా బెటర్. ఎందుకనంటే అంత వాళ్ళకే కావాలి. కానీ మనము తల్లి గర్భం నుంచి ఎలా వచ్చినామో తిరిగి మనం అలానే వెళ్తాం. ఇక్కడికి మనం ఏం తీసుకురాలే, పోయేటప్పుడు ఏం కూడా తీసుకోపోలే, ఏం తీసుకోపోలే. మన ద్వారా కొంత ఎవరికైనా ఇంత వస్త్రాలు, ఇంత ఆహారము, తర్వాత దేవుని యొక్క మంచి వార్త. నువ్వు ఒక వార్త చెప్తే ఒక ఆత్మని రక్షించబడతా అంటే. అందుకే ఇక్కడ ఏమంటాడంటే ఏమంటాడంటే నీ ఆహారం ఆకలి కొన్న వారికి పెట్టుమంటాడు. ఎంతోమంది ఆకలితో అలమటించే వాళ్ళను బస్ స్టాండ్ల పొంటి, రైల్వే స్టేషన్ల పొంటి, తర్వాత రోడ్ల పొంటి రకరకాల ప్రజలు ఉన్నారు. తర్వాత మన ఏరియాలో కూడా ఆహారం లేని వాళ్ళు చాలామంది ఉన్నారు. మనం చాలామంది ఎందుకనంటే మనం గమనించాలి ఎలాంటి వాళ్ళను దేవుడు మనం ఈ స్థితిలో ఉండడం కారణం ఏంది. ఒకప్పుడు నేను అందరినీ గమనించేది ఏంటంటే ఒకప్పుడు వాస్తవంగా నాకు అన్నం లేదు. వాస్తవం నా స్థితిని మర్చిపోకూడదు. నేను ఏ స్థితిలో నుంచి వచ్చిందో ఆ స్థాయిని మర్చిపోకుండా ఇతరులను కూడా ఎందుకు అనంటే దేవుడు ఇక్కడ దేవుని యొక్క వాక్యము చెలవించిన ప్రకారంగా మనం చూడవచ్చు. ఎందుకనంటే దేవుడు బీదలను పెంట కుప్ప మీద నుంచి దీనులను దరిద్రులను లేవనెత్తుతామని చెప్పాడు. చూడండి 113వ కీర్తన, చూడండి 113వ కీర్తన 6వ వచనం. చూడండి, దరిద్రులను లేవనెత్తిండు. చూడండి, ఇంకొక మాట చూస్తే పెంట కుప్ప మీద నుండి బీదలను పైకెత్తేవాడు, బీదలను పైకెత్తేవాడు. అంటే మనం కూడా దేవుని పిల్లంగా ఏం చేయాలంటే మనము అనేకులను చైతన్యనిచ్చే వాళ్ళంగా మన జీవితం ఉండాలి. నేడేమైపోతుంది అంతా ఏమైందంటే షోపుటాపు క్రైస్తవ జీవితం అంతే. ప్రజలు మారకపోవడం కారణం ఏంటంటే వీళ్ళు చేసే షోపుటాపే, తర్వాత నిజమైన ప్రేమ లేకపోవడమే క్రైస్తవత్వం అంతా భ్రష్టత్వంలోనికి వచ్చేసి. నిజమైన ప్రేమను ప్రకటించు, దేవుని సువార్తను లేక దేవుని యొక్క ప్రేమ యొక్క గొప్పతనాన్ని ఔన్నత్యాన్ని ప్రకటించు. వాస్తవంగా నీ జీవితంలో నువ్వు పొందలేనని, నువ్వు అనుభవించలేని ఆశీర్వాదాలను పొందుకుంటావు.
ప్రజల హల్లెలూయా. అందుకే ఇక్కడ ఏమంటే ప్రధానులతోనూ తన ప్రజల ప్రధానులతోనూ కూర్చుండబెట్టకై ఆయన నేల నుండి దరిద్రులను పైకెత్తను, పెంట కుప్ప నుంచి బీదలను పైకెత్తువాడు. మనకు ఎంత ఉన్నా చాలు, కొంత ఏదైనా లేపాలి. ప్రజల హల్లెలూయా. ఎందుకంటే చివరిగా నేను ఒక మాట చెప్పేసి ముగిస్తా. చూడండి, చివరిగా ఒక మాట, మత్తయి సువార్త చివరిగా ఒక మాట చెప్పేసి మనం త్వరగా కార్యక్రమాలకు వెళ్దాం. మత్తయి సువార్త 25వ అధ్యాయము 42 నుంచి. చూడండి, నేను ఆకలి కొంటిని, మీరు నాకు భోజనం పెట్టలేదు, దప్పికొంటిని, మీరు నాకు దాహం ఇయ్యలేదు, పరదేశినై ఉంటిని, నన్ను చేర్చుకొనలేదు, దిగంబరనై ఉంటిని, మీరు నాకు బట్టలియలేదు, రోగినై ఉంటిని, చెరసాల్లో ఉంటిని, మీరు నన్ను చూడరాలేదని చెప్పాను. చూడండి, ఇక్కడ అన్ని సందర్భాలు మనం గమనించాలి. ఎందుకంటే నువ్వు చదివి అనుసరించినప్పుడే దేవుని ఆశీర్వాదం ఉంటాంటది. అక్కడ అంటూ ఉన్నారు వారు, అప్పుడు అందరూ అంటూ ఉన్నారు, అందుకు వారు, ప్రభువా, మేము ఎప్పుడు నువ్వు ఆకలి కొని ఉండుటైనను, దప్పిగా ఉండుటైనను, పరదేశిగా ఉండుటైనను, దిగంబరిగా ఉండుటైనను, రోగి అయి ఉండుటైనను, చెరసాల్లో ఉండుటైనను మేము చూడలేదయ్యా. చదవాలి ఇప్పుడు. చూడండి, చూడలేదు, నీకు ఉపచారము చేయకపోతేమని ఆయనను అడిగిదిరే. అందుకు అప్పుడు అంటాడు యేసుప్రభు, అందుకు ఆయన మిక్కిలి అల్పులైన వీరిలో ఒక్కనికైనను మీరు ఇలాగూ చేయలేదు గనుక నాకు చేయలేదని మీతో నిశ్చయంగా చెప్పుచున్నా. ప్రజల హల్లెలూయా. ఎందుకనంటే మిక్కిలి ఎంతో మంది